హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కేసా. ఫ్రెండ్స్, ముందుగా ఈ నూతన సంవత్సరం సందర్భంగా మన సబ్స్క్రైబర్స్ అందరికీ, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరు కూడా మంచి ఉద్యోగం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈరోజు విఎంఆర్ లాజిక్ యాప్లో ఆఫర్ అనేది స్టార్ట్ అయింది. ఈరోజు ఒక్కరోజే ఉంటుంది ఫ్రెండ్స్, గమనించాలి. సో అర్థమెటిక్ రీజనింగ్కి 5 months వ్యాలిడిటీతో 1500 అంటే 1499. రీజనింగ్ పూర్ మ్యాథ్స్ వచ్చేసి 5 months వ్యాలిడిటీ కేవలము 999. ఫస్ట్ టు ఫిఫ్త్ వరకు ఉంటుంది ఇది. సో జనరల్ స్టడీస్ కేవలం 1200 మాత్రమే. ఈరోజు ఒక్కరోజే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, గమనించాలి. నెక్స్ట్ ఎస్ఐ మరియు పీసీ, ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్ ఆర్ ఆర్ఆర్బి, ఎన్టీపీసీ 4999. ఈరోజు ఒక్కరోజు ఉంది. మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి. సో యాప్ యొక్క లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత పేమెంట్ ఆప్షన్ మీకు యాప్లో కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, మంచి అవకాశం ఉపయోగించుకోండి. సో ఈరోజు ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే ఏపీ డిఎస్సి మరియు టెట్కి సంబంధించినటువంటి అంశము. సో టెట్ లేటెస్ట్ అప్డేట్ 2021 టెట్ సిలబస్ మారుతుందా అంటూ ఈరోజు మనకైతే న్యూస్ ఆర్టికల్ అయితే రావడం జరిగింది. సో ఇందులో ఇంగ్లీష్కి అధిక ప్రాధాన్యత ఇవ్వబోతున్నట్లుగా మనకైతే క్లియర్గా తెలుస్తుంది ఫ్రెండ్స్. అంతేకాకుండా ఏపీపీఎస్సి మరియు టీఎస్పీఎస్సికి సంబంధించిన అంశం కూడా, ఉద్యోగాలకు సంబంధించి ఎలాంటి అప్డేట్ అయితే ఈరోజు వార్తాపత్రికల్లో రాలేదు ఫ్రెండ్స్. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ క్యాలెండర్ గురించి చాలామంది ఎదురైతే చూస్తున్నారు. సో మరి కొత్త సంవత్సరము, సో ఈరోజు చెప్తారా ఏదైనా అంశం అనేది మనము వెయిట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఈరోజు ఏదైనా ప్రెస్ మీట్లో ఏమైనా గుడ్ న్యూస్ తెలుస్తుందా అనేది మనము చూడాలి. సో ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే చూద్దాం. ఇక్కడ చాలా క్లియర్గా ఇచ్చారు. టెట్ సిలబస్ మారుతోంది. సో ఆందోళనలో అభ్యర్థులు, ఇంగ్లీష్కు అధిక ప్రాధాన్యము, ఈ నెలలో నోటిఫికేషన్ వచ్చే అవకాశము. ఓకేనా, వివరాలు చూద్దాం. రాష్ట్రంలో టెట్ డిఎస్సి నోటిఫికేషన్ల విడుదల సుదీర్ఘంగా ఆలస్యమవుతున్న సమయంలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ సిలబస్ మారుతున్నట్లుగా వస్తున్న సంకేతాలపై అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2018 తర్వాత రాష్ట్రంలో టెట్ డిఎస్సి నోటిఫికేషన్ల విడుదల కానీ విషయం తెలిసిందే. 2018కి ముందు డిఎస్సిలకు సంబంధించి కోర్టులో ఉన్నటువంటి కేసులే ఇప్పటివరకు తేలలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఏర్పాటైన వైసీపీ ప్రభుత్వం ప్రతి ఏటా జనవరిలో ఖాళీగా ఉన్నటువంటి ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేసేందుకు డిఎస్సులు వేస్తామని ప్రకటించింది. అయితే ఈ ఏడాది వివిధ కారణాల వల్ల నోటిఫికేషన్ అయితే వాయిదా పడగా, అనంతరం కరోనా వల్ల విద్యా సంవత్సరము ఆలస్యం కావడము వంటి పరిణామాలు అయితే సంభవించాయి. అయితే కరోనా కారణంగా విద్యా సంవత్సరం ప్రారంభం కావడము ఆలస్యమైనప్పటికీ ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రము అడ్మిషన్లు గణనీయంగా పెరిగాయి. సో పెరిగిన విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా రేషనలైజేషన్ ప్రతిపాదికన అవసరమైన ఉపాధ్యాయులను నియమించుకునేందుకు ప్రభుత్వం మెగా డిఎస్సి వేయాల్సి అయితే ఉంది. అయితే డిఎస్సికి ముందు నిర్వహించే టెట్ కోసము ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది అభ్యర్థులు ఏం చేస్తారు, ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఈ సమయంలో టెట్ సిలబస్ స్వరూపం మారనుందంటూ విద్యాశాఖ నుంచి వస్తున్నటువంటి సమాచారంతో వారు గందరగోళానికి గురవుతున్నారు. సో నోటిఫికేషన్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆశతో పూర్తి స్థాయిలో సంసిద్ధమవుతున్నటువంటి వారంతా మళ్ళీ కొత్త సిలబస్ కోసం ప్రిపేర్ కావాల్సిన పరిస్థితి అయితే ఉంది. సో ఆంగ్ల మాధ్యమంలో బోధన కోసం కొత్త సిలబస్ చూద్దాం. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమ బోధన చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. సో ఈ విషయం అయితే అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయుల నియామకాల్లోనూ ఇంగ్లీష్కు ప్రాధాన్యతను పెరగనుంది. సో ఇందుకోసం టెట్ సిలబస్లో ఆంగ్లానికి అధిక మార్కులు కేటాయించనున్నట్లు తెలిసింది. డిఎస్సి రాయాలంటే టెట్ అర్హత తప్పనిసరిగా ఉండాలి. టెట్లో అర్హత సాధించకుంటే డిఎస్సికి దరఖాస్తు చేయలేము. ఓకేనా, గమనించాలి ఫ్రెండ్స్. సో ఒకవైపు కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, సో కంపల్సరిగా టెట్కు అనేది జీవితకాల అర్హత ఉంటుంది అని చెప్పేసి ప్రకటించింది. దానిపైన కూడా మన రాష్ట్ర ప్రభుత్వము ఎలాంటి క్లారిటీ అయితే ఇవ్వడం లేదు. మనకు టెట్కు వ్యాలిడిటీ ఎంత ఉంటుంది, మన దగ్గర అయితే 7 years ఉంది. 7 years. ఓకేనా. కొత్త విద్యా హక్కు చట్టం ప్రకారం ఏం చేస్తారు దాన్ని, సో జీవితకాలంగా మారుస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేస్తారు. దానిపైన ఒక గెజిట్ అయితే రావాల్సి ఉంది ఫ్రెండ్స్. దానిపైన కూడా వెయిట్ చేయడం అయితే
జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్గా చెప్పుకోవచ్చు. సో ఏపీపీఎస్సీ క్యాలెండర్ గురించి న్యూస్ అయితే మనకు ఏ న్యూస్ పేపర్లో ఆర్టికల్ రూపంలో అయితే రాలేదు ఫ్రెండ్స్. మరి కొత్త సంవత్సరంలో మనకి ఏమైనా ప్రెస్ మీట్తో కానీ ఏదైనా అప్డేట్ ఇస్తే బాగుంటున్నది నా అభిప్రాయం ఫ్రెండ్స్. ఓకేనా, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్. టెట్లో అయితే సిలబస్ పక్కాగా మారుతుంది ఫ్రెండ్స్. ఇంగ్లీష్కి అయితే కొంచెం ఎక్కువ ప్రాధాన్యత, అంటే మొత్తమే మారదు, జస్ట్ ఇంగ్లీష్ పైన వచ్చేటువంటి మార్కులను కొంచెం పెంచడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి చాలా చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్స్. సో ఫ్రెండ్స్, ఈ నూతన సంవత్సరంలో మీ కలను నెరవేర్చుకోవడానికి విఎంఆర్ లాజిక్ యాప్ కొత్త ఆఫర్స్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్. మునుపెన్నడూ లేని విధంగా ఆఫర్స్ అయితే ప్రకటించడం జరిగింది. సో ఇక చూడండి, అర్థమెటిక్ పైన 5 నెలల వ్యాలిడిటీతో 1499 రూపాయలకే క్లాసెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. యాక్చువల్గా అయితే 3000 ఉండేది. రీజనింగ్, పూర్ మ్యాథ్స్, ఇంగ్లీష్ పైన 1500 ఉండేది ఫ్రెండ్స్, 999 చేయడం జరిగింది. 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు ఉంటాయి క్లాసెస్. నెక్స్ట్ జనరల్ స్టడీస్ ఈ ఒక్కరోజే 1200 మాత్రమే. నెక్స్ట్ ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు, నెక్స్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్ ఆర్ ఆర్ఆర్బి ఎన్టీపీఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి సో ఫుల్ ఫ్లెడ్జ్గా కోర్స్ అయితే వచ్చేసి 4999 రూపాయలను మాత్రమే చేయడం జరిగింది. యాక్చువల్గా అయితే 7500 రూపాయలు ఉండేది ఫ్రెండ్స్. ఓకేనా. సో మంచి అవకాశం ఫ్రెండ్స్. సో ఈరోజు దాటిందంటే మీరు మంచి ఆఫర్ని కోల్పోతారు. కాబట్టి వెంటనే ఏం చేస్తారు, విఎంఆర్ లాజిక్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని సో మీ కోర్స్ని పర్చేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే. వన్స్ అగైన్ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ. బాయ్.